పవిత్ర రంజాన్ మాసం తోఫా కోసం ఎదురు చూస్తున్న ముస్లింలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు తోఫా ఇచ్చిందని విశాఖ వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి వైఎస్ జగన్ విజయవాడకు ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చారన్నారు. అటువంటి ఎంబార్కేషన్ పాయింట్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ మైనారిటీలను పూర్తిగా విస్మరించిందని, హజ్ యాత్రకు వెళ్లాలంటే మళ్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక గొప్ప తోఫా ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో మాకు వెన్నుపూట తోఫా ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత ప్రేమ ఆప్యాయలతో మైనార్టీలు నా మైనార్టీలని ఏ విధంగా అతను మనస్ఫూర్తిగా చెప్తారో అదేవిధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మన విజయవాడ నుంచి సాగనింపాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారు, అప్పట్లో ఉన్న హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ముస్లిం నాయకులందరూ కూడా పోరాడి ఎన్నోసార్లు ఆ ఏవియేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పలుమార్లు వెళ్ళి ఎంతో స్వయం కృషితో తీసుకొచ్చినటువంటి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ.